నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య అసలు ఇబ్బడి ముబ్బడిగా ఉండిపోతుంది. సంక్రాంతి సందర్భంలో మనం ఇలాంటి వాతావరణం చూస్తాం. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి పండుగ వాతావరణమే కనిపిస్తుంది అని చెప్పేసి ఎక్కడ చూసినా సరే అదే భావన అయితే కలుగుతోంది. బస్సులు లేక, ట్రైన్స్ లేక అవస్థలు పడుతున్నా ఓటు వేయటానికైతే జనం తండోపతండాలుగా తరలి పెడుతున్న పరిస్థితిని అయితే మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. సో అంటే కనీ విని ఊహించినటువంటి విధంగా, అసలు ఈ రీతిలో జరుగుతుందని ఎవరు ఊహించిన విధంగా ఈసారి ఇంత చైతన్యం రావటానికి కారణం ఏంటంట? మీ విశ్లేషణ ఏంటి? ఒక కుంభమేళాని తలపిస్తోంది. ఏదో మహాపుష్కరాలకు గనక తరలొచ్చినట్టుగా మనకేంటంటే ఈ ఓటు హక్కు అనేది ఇంత చైతన్యం రావటం ఇక్కడ మనం 2-3 కోణాల్లో చూడాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు గనక నేను ఈ ఓటు గనక వెయ్యకపోతే ఇక అంత వచ్చే ఉపద్రవాన్ని నేను తట్టుకోలేను. ఏదో మనకి గతంలో ఎప్పుడో చూసాం, స్కైలాబ్ ఏదో పడుతోందంటే జనం అక్కడెక్కడో పడుతోందంటే ఇక్కడ పారిపోయారు. ఆస్ట్రేలియాలో పడుతోందో, అమెరికాలో పడుతోందో అంటే అసలు ఇండియాలో పడుతోందని అందరూ బయటికి వెళ్ళిపోయి నీకు ఆరు బయట నిద్రలో చేశారు. అట్లా రాబోయే స్కైలాబ్ ఏదో మీద పడుతోంది కాబట్టి నేను వెళ్ళి నా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఒక తపన కనపడుతోంది, ఒక కసి కనపడుతోంది. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి నా ఓటు కనుక వేయకపోతే ఏదో మిన్ను విరిగి మీద పడుద్ది అన్నట్టుగా పరిగెత్తుతున్నారు. మనం చూసినట్లయితే ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులు కూడా, అటు రైళ్లు కూడా నీకు వర్కౌట్ కావట్లేదు. మీటప్ అవ్వలేకపోతున్నారు. ఆ వచ్చేటటువంటి జనానికి కావాల్సినటువంటి బస్సులు కల్పించడంలో కూడా ఏపీఎస్ఆర్టీసీ వైఫల్యం కనపడుతోంది. దానిపైనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక లేఖ కూడా రాశాడు. ఆర్టీసీ చైర్మన్ మరి మేము పెడుతున్నాం అంటున్నారు కానీ టీఎస్ఆర్టీసీ మళ్ళీ భారీ ఎత్తున ఈ దాదాపు 2000 బస్సులు పెట్టినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. వ్యాపారంలో కూడా టీఎస్ఆర్టీసీ ముందు ఉందన్నమాట. ఇక్కడ కూడా ఏపీఎస్ఆర్టీసీ మరి ఒక రకమైన ప్రచారం ఏంటంటే కావాలనే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని ప్రొవైడ్ చేయట్లేదని, ఇప్పుడు రాబోయే ఈ ఫ్లడ్ అవుతున్న ఓటు ఏదో అక్కడ ఉన్న అధికార పార్టీకి వ్యతిరేక ఓటు అన్నట్టుగా బస్సుల్ని సరిగ్గా మీటప్ అవ్వట్లేదన్న ప్రచారం కూడా సాగుతోంది. ఎందుకంటే మనకి ఇప్పుడు సిద్ధం సభలకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సభలకు విపరీతంగా ఇచ్చారు బస్సులు. మనం మేమంతా సిద్ధం కానీ సిద్ధం సభలకు కానీ ఒకదానికైతే 3200 బస్సులను ప్రొవైడ్ చేసిన పరిస్థితి, 1500 బస్సులు, 1600 బస్సులు, ఇట్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలకి మరి బస్సులను అరేంజ్ చేసిన ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు ఓటు కోసం ఇది ప్రజా చైతన్యం, ఇది సమాజం పట్ల బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఎవ్రీ సిటిజన్ ఓటేయటానికి వస్తున్నప్పుడు వాళ్ళకి బస్సులు ప్రొవైడ్ చేయడంలో కనుక నిజంగా నిర్లక్ష్యం అయితే అది చరిత్ర క్షమించదు అనమాట. ఎందుకని ఒకవైపు ఏమో కేంద్ర ఎన్నికల సంఘం మీ ఓటును మేము సద్వినియోగం చేసుకోండి, మీరు మీ వేలు పైన ఇంక పడకపోతే నువ్వు చచ్చిపోయినట్టే, నువ్వు బతికున్నావు అని చూపించుకోవడానికి ఒకే ఒక ఆధారం నీ వేలుపై సిరా చుక్క అని ప్రచారాలు చేస్తున్న పరిస్థితుల్లో తను ఓటేయడానికి సిటిజన్ ముందుకు వస్తే ప్రభుత్వం ఆర్టీసీని బస్సుల్ని కల్పించకపోతే అది క్షమార్హం కాదనమాట. మనం చూసాం. అంటే ఈసారి ఓటర్ కూడా కొంచెం ఎక్కువ ప్లానింగ్ తో ఉన్నట్టుగా అయితే అర్థం అవుతుంది. మనకి వరుస పెట్టి సెలవులు రావడం, వీకెండ్ తర్వాత అంటే వరుసగా శుక్ర, శని, ఆదివారాలు, దాని తర్వాత సోమవారం ఎలక్షన్ కాబట్టి కొంచెం ముందే ప్రిపేర్ చేసుకొని, అంటే సొంత వాహనాలు ఉన్న వాళ్ళు 2-3 రోజులు ముందే బయలుదేరి వెళ్ళిపోతుంది. నిన్నామన్న కూడా మనకి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో మనం చూసాం కదా. కొంతవరకు ముందు జాగ్రత్త తీసుకున్నట్టయితే, అంటే ఓటర్ ఎలాంటి పరిస్థితుల్లో వస్తాయని ముందే గ్రహించినట్టయితే భావించవచ్చు అంటారా? ఎందుకంటే 3 రోజులు మొత్తం సెలవులు రావడం, వీళ్ళందరూ ముందే రిజిస్ట్రేషన్స్, ఓన్ వెహికల్స్ లో వెళ్ళిపోవడం, వాళ్ళు మనం చూసాం 10 గంటలు 15 గంటలు అక్కడ చెక్ పోస్టుల దగ్గర ఎంతెంత నిరీక్షిస్తున్నారో. నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేశారు, వాళ్ళ చెల్లెలు ఫ్యామిలీ ఏదో ఉదయం 9 గంటలకు బయలుదేరిందంట హైదరాబాద్లో. బయలుదేరితే విజయవాడ చేరేసరికి సాయంత్రం 6 అయిందంట. వీళ్ళు తెనాలు ఎప్పుడు చేరతారు ఏంటని అతను అల్లాడిపోతున్నాడు. ఇలా గంటల తరబడి నిరీక్షణ అయినా సరే వాళ్ళు ఓపిక్గా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారంటే
ఈ జర్నీ రేపు రాబోయే 30 ఏళ్ల జర్నీ అనమాట. ఏది రేపు పొద్దున నా కుటుంబం, నా ఫ్యామిలీ మరో 30 ఏళ్ళు భద్రమైన జర్నీ జరపాలంటే ముందు ఈ జర్నీది ఎంత, ఈ కష్టం ఎంత అన్నట్టుగా వెళ్తున్నారు. మనం అంటే మనం కేవలం హైదరాబాద్ అనే కాకుండా బెంగళూరులో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టుగైతే వార్తలు వస్తున్నాయి. చాలా మంది మిత్రులు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, ఫోటోలు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు. బెంగళూరులో కూడా ఇదే పరిస్థితి అని చెప్పేసి. అవును, అన్ని చోట్ల నుంచి కూడా ఇప్పుడు ఉద్యోగాల కోసం ఏ విధంగా అయితే ఉపాధి కోసం వలసలు వెళ్ళారో వాళ్ళంతా ఇప్పుడు తిరిగి వస్తున్నారు. ఏది పండక్కో పబ్బానికో వచ్చేవాళ్ళు మనం చూసాం గతంలో. మీరు అన్నారు సంక్రాంతికి హైదరాబాద్ ఖాళీ అయిపోద్దండి 3 రోజులు సెలవులని. అట్లాంటిది ఇది సంక్రాంతి కాదు, ఇదేంటి అసలు మొత్తం హైదరాబాద్ ఖాళీ అయిపోతున్న పరిస్థితి అనమాట. ఇవాళ వరుస పెట్టి 3 రోజుల ముందే వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడం ఒక మంచి పని. ఇది ఒక కత్తితో వేస్తున్న ఓటుగా చూడాలి. ఏది మనం ఇవాళ వీళ్ళు వెళుతోంది అంతా కూడా ఏది ఇప్పుడు నేను గనక ఓటు వేయకపోతే అసలు నా ఫ్యూచరే గల్లంతు, నా ఫ్యూచర్ కాదు అసలు ఫ్యామిలీ ఫ్యూచరే గల్లంతు అన్నట్టుగా ఇవాళ పరిగెత్తుతున్నారు. ఏది మనం ఏదో ఒక సినిమా చూడటానికో అభిమాన కథానాయకుడు సినిమానో లేకపోతే ఏదన్నా వరల్డ్ కప్ వన్డే ఇంటర్నేషనల్ చూడటానికో కాదు కదా. ఇవాళ ఇది జీవిత సమస్యగా మారిందనమాట, ప్రాణాల సమస్యగా మారింది, భూముల సమస్యగా మారింది, భద్రత కోసం వేస్తున్న ఓటుగా ఉంది, బాధ్యతతో వేస్తున్న ఓటుగా కన్నా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏవో కానీ సోషల్ సెక్యూరిటీ ఓటు అనమాట ఇది. యువత మధ్య వయస్కులు కొంచెం ఎక్కువగా ఈ చైతన్యం కనిపిస్తోంది అనేటటువంటి భావన కూడా వ్యక్తం అవుతుంది. అంటే వెళ్లే వాళ్ళలో కానీ, అంటే ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళలో కానీ, ప్రస్తుతం ప్లాన్ చేసుకున్న వాళ్ళలో కానివ్వండి, యువత ఎక్కువ శాతం ఉన్నారు. అంత స్థాయిలో, అంతకు మించిన స్థాయిలో కొంచెం మధ్య వయస్కులు కూడా, అంటే కాస్త కూస్తో అనుభవం ఉండి ఇప్పటికి 2-3 ఎలక్షన్స్ చూసి రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు అనేటటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటారు? ఇది దేని సూచిస్తోంది, ఏ ట్రెండ్ను సూచిస్తోంది అంటారు? ఇప్పుడు ఉన్నత చదువుల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఈ యూత్ ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. ఎంతమంది ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్స్ పొద్దున పోల్ చేయబోతున్నారు? 10 లక్షల మంది మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీళ్ళే కాదు, మీరు అన్నట్టుగా మధ్య వయస్కులు కూడా, ఏది ఎంప్లాయీస్, ఇవాళ వలసలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు, బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా 50 ఏళ్ల వయసు నుంచి నీకు 18 ఏళ్ల వయసు వరకు కూడా మొత్తం మీరు చూసినట్లయితే ఆ రైళ్లలో చూసినా, బస్సుల్లో చూసినా, ఓన్ వెహికల్స్లో వేసుకుని వెళ్తున్నాళ్ళు. కానీ ఇదొక పండుగలాగా ఉంది. ఏది ఎలక్షన్ ఫెస్టివల్ నిజంగా ఒక 10 సంక్రాంతులు కనుక వస్తే ఎలా జరుగుద్దో ఒకేసారి ఆ విధంగా ఫ్లడ్ అయ్యారు. అవును, ఫస్ట్ టైం ఓటర్స్ మాత్రం చాలా కసిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓటు వేయాలనే కసితో ఉన్నట్టు అయితే కనిపిస్తుంది ఫస్ట్ టైం ఓటర్స్. ఒక తపన కనపడుతుంది, ఒక కసి కనపడుతుంది. ఏంటి? కసితో వేస్తున్న ఓటుగా చూడాలి, ఒక తపనతో వేస్తున్న ఓటుగా చూడాలి, బాధ్యతగా వేస్తున్న ఓటు, భద్రత కోసం వేస్తున్న ఓటు. భద్రత అంటే నువ్వు అడగచ్చు, ఏంటి ఏ భద్రత అంటే ఏంటంటే ఇదేంటి సామాజిక భద్రతే కాదు, భూముల భద్రత, ప్రాణాల భద్రత. ఇవాళ ఈరోజు నేను నా ఓటు హక్కుని ఈసారి వేయకపోతే ఇక ఎప్పటికీ వేయలేనేమో అన్నంత ఒక అభద్రతలోకి వెళ్ళిపోయారు. ఏది? నేను ఈ ఓటు హక్కు వేస్తోంది నా కోసం కాదు, ఈ ఓటు హక్కు నేను వేస్తోంది నా రాష్ట్రం కోసం, నా సమాజం కోసం, నా కుటుంబం కోసం, నా భావి తరాల భవిష్యత్ కోసం అన్నట్టుగా పరుగులు, ఉరకలు మనం ఆ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఇదేంటి, ఇది అసలు మన రాష్ట్రమేనా, నేనున్నది నా దేశంలోనేనా? ఒకప్పుడు నీకు తెలుసు జిహెచ్ఎంసి ఎలక్షన్ హైదరాబాద్లో జరిగితే 28% ఓటు పోల్ జరిగింది. అసలు అంత తక్కువ ఓటు పోల్ జరగటం అనేది మనం అసలు చరిత్రలో చూడలేదన్నమాట. 40% ఓటు అనేది అది కామన్. ఏది మనకి సిటీలో ఎవరు ఎక్కువ ఓట్ చేయడానికి ఇష్టపడరు, అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ ఓటు అంటే ఒక నిర్లక్ష్యం, ఓటు అంటే అదొక సర్వసాధారణ అంశంగా, తనకి పట్టని అంశంగా, తనకి ఏమాత్రం సంబంధం లేని అంశంగా ఇన్నాళ్ళు చూసాం. ఇప్పుడేమో ఈ ఓటే నన్ను నిలబెట్టేది, ఈ ఓటే ఈ సమాజాన్ని నిలబెట్టేది, నా ప్రాణాలు నిలబెట్టేది,
నా భూములు నిలబెట్టేది, నా ఇళ్ళు నిలబెట్టేది. ఏదో ఎక్కడో గతంలో చూసాం, ఏదో డెకాయిట్లు గనక పడితే, ఏది దోపిడీ దొంగలు గనక ఇళ్ల మీద పడితే పారిపోతారు చూసావా, ప్రాణాల కోసం, ఆస్తుల కోసం అన్ని వదిలేసి పారిపోతారు చూసారా. అట్లా ఇవాళ ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయిన వాళ్ళు, ఇతర రాష్ట్రాలకి వలసపోయిన వాళ్ళు ఇక్కడ ఆస్తులు వదిలేసి, ఇక్కడ ఇళ్ళు వదిలేసి, సరే ఈ ఎవడు కొట్టడు, ఇటు జోలికి ఎవరు రారు అని చెప్పి, మరి బహుశా నేను అనుకుంటా తాళాలు గట్రా సరిగ్గా వేసుకున్నారో లేదో కానీ పరిగెత్తుతున్నారు. ఏది ఉరకెత్తుతోందనమాట. ఈ పరిగెత్తే ఓటు, ఈ ఉరకలెత్తుతున్న వీళ్ళందరూ కూడా, ఈ రైళ్లలో వచ్చిన వాళ్ళు, ఈ బస్సుల్లో వచ్చిన వాళ్ళు, వీళ్ళు రేపొద్దున ఎవరు కొంప ముంచుతారు? అటు అధికార పార్టీ కొంప ముంచుతారా? ఎందుకంటే మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధితుడు గాని వర్గం కానీ, బాధితుడు గాని వ్యక్తి కానీ, బాధితుడు గాని కుటుంబం కానీ లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అంటున్న పరిస్థితుల్లో ఇది ఈ పరుగులు, ఈ ఉరకలు, ఇదేంటంటే వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ భూముల కోసం ఒక కసితో వేస్తున్న ఓటుగా ఉంది. ఇంతవరకు మన ఇన్నేళ్ల జర్నలిజంలో మనం ఇది చూడలేము. ఏది స్వతంత్ర భారత చరిత్రలో ఏదో అమృతకాల ఉత్సవాలు అంటారు 75 ఏళ్ళు, ఇదే ఇప్పుడు కనపడుతుంది. అమృతకాల ఉత్సవం అనేది ఇప్పుడు కనపడుతుంది అనమాట. ఇప్పుడు ఇవాళ ఒక బాధ్యత కనపడుతుంది, ఒక భద్రత కోసం వెళ్తున్నట్టుగా మనం చూడాలి. దీన్ని మనం ఆహ్వానించాలి, ఎందుకంటే దీన్ని వెల్కమ్ చేయాలి. ప్రతి సిటిజన్ కూడా ఇది అవసరం కూడా. ఇది ఈ తపన, ఈ కసి నీకు ప్రతి సాధారణ ఎన్నికల్లోనూ రావాలి. ఇది ఒక చైతన్యం. ఏది ఇప్పుడు ఈ రోజు ఈ కనపడుతున్నటువంటి ఈ ప్రవాహం, ఈ ఉధృతి, తన ఓటు హక్కు వినియోగం కోసం ఈ చైతన్యం ఇక 10 కాలాల పాటు ఇది ఇలాగే కొనసాగుతుందని మనం దీన్ని ఆహ్వానించాలన్నమాట. కాకపోతే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఏమని, వచ్చే జనం అంతా మా ఓట్లే, 90% వీళ్ళంతా వచ్చి మాకే గుద్దుతారని. చూద్దాం సార్, ఎవరికి గుద్దుతారో, ఎవరి ఓట్లు, ఎవరి పక్షాన వీళ్ళంతా నిలుస్తారు చూద్దాం. ఇది ఒక పార్టీని గెలిపించడం కోసం వచ్చిన ఓటా, ఇది ఒక పార్టీని ఓడించడం కోసం వచ్చిన ఓటా? ఆలోచించాలా. ఇది ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓటా, లేదు ఒక ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఓటా చూడాలా. ఇది ఒక తపన, ఒక కసి అంటోంది. ఎందుకంటే కసి ఎప్పుడు వచ్చింది, ఇతను ఉండకూడదు, ఇతనుంటే మాకు క్షేమం కాదు అన్నప్పుడు ఆ కసి వస్తుంది అన్నమాట. మనకి గతంలో చూసిన ఎలక్షన్లో ఓటు 2 విధాలే ఉండేది కిషోర్. ఒకటి అనుకూల ఓటు, ఇంకోటి ప్రతికూల ఓటు. అనుకూల ఓటు, ప్రతికూల ఓటు మనకు తెలుసు, ప్రభుత్వానికి అనుకూలం, ప్రభుత్వానికి వ్యతిరేకం. కానీ కొత్త రకం ఓటు పుట్టింది ఈ ఎన్నికల్లో. ఏది? కసితో వేసే ఓటు. ఈ ఓటు, నేను ఇవాళ గనక ఓటు వేయకపోతే ఇక నేను గల్లంతే, నా ఆస్తులు గల్లంతే, నా భూములు గల్లంతే, నా ప్రాణాలు గల్లంతే అన్నట్టుగా కనపడుతుంది అనమాట. వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానించాలా. కాకపోతే ఈ వచ్చే ఓటర్ని అడ్డుకోవటం, ఇతనికి అడ్డంకులు కల్పించటం, ఏది వచ్చేవాడిని ఓటు వేయకుండా తిప్పి కొట్టడం, ఇలాంటి చర్యలు కనుక చేస్తే ఎవరు, అది ఎలక్టోరల్ స్టాఫ్ అయినా సరే, లేదు అధికార పార్టీ అయినా సరే, అపోజిషన్ పార్టీ అయినా సరే, వచ్చే ప్రతి ఓటు పోల్ అయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఎలక్టోరల్ స్టాఫ్ మీద ఉందన్నమాట. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకోవాలి. ఇంతమంది కదిలొస్తున్నారు మీకోసం, వస్తుంది ఎవరి కోసం? ఎన్నికల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు వీళ్ళు స్పందించి వస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఒక బాధ్యతగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అంటే ఏంటి, మీరేమి వాళ్ళకి బస భోజనం ఏర్పాటు చేయమని మనం చెప్పం. కాకపోతే తను వచ్చినందుకు, ఇంత ఖర్చు పెట్టి ఇంత సమయం వినియోగించి వచ్చినందుకు అతను మళ్ళా సంతోషంగా తిరిగి వెళ్ళాలి. ఏది, నేను నా ఓటు పోల్ చేసుకోగలిగాను, నేను ప్రజా తీర్పులో భాగం కాగలిగాను, రేపు రాబోయేది నా మ్యాండేట్ అనే ఒక అవగాహన, ఒక సంతోషాన్ని కలిగించాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ఎన్నికల సంఘానిది, రాష్ట్ర ఎన్నికల సంఘం సిఇఓది అన్నమాట.
శాంతి భద్రతలను పరిరక్షించాలా, ఓటు కోసం వచ్చిన ఓటర్ని భయపెట్టడం, బెదిరించటం, ప్రలోభ పెట్టడం వీటన్నిటినీ లేకుండా స్వేచ్ఛగా, నిర్భీతిగా అతను ఓటు హక్కు వినియోగించుకునేలాగా, క్షేమంగా మళ్ళీ అతను తిరిగి వెళ్ళేలాగా చూడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? వ్యవస్థ పైన ఉంది. సవాల్ ఇప్పుడు వ్యవస్థకి విసిరాడు ఓటర్. ఏది నేను వస్తున్నా, నా తీర్పు ఇస్తున్నా, నేను ఇవ్వాల్సింది ఇస్తున్నా, చేయాల్సింది చేస్తున్నా, నా రక్షణ, నా భద్రత చూడాల్సింది ఎవరు? వ్యవస్థ. కేంద్ర ఎన్నికల సంఘం చూడాలా, లా అండ్ ఆర్డర్ చూడాలా, డీజీపీ చూడాలా. కొత్త డీజీపీ ఎంత మేరకు ఈ సవాల్ని ఎదుర్కొంటారో, సిఇఓ రాజీవ్ కుమార్, సిఇఓ ముఖేష్ కుమార్ మీనా ఎంతవరకు ఎదుర్కొంటారో చూద్దాం.